సమావేశానికి చేసిన గౌరవనీయులు పెద్దలు ఐడిసిఎంఎస్ డైరెక్టర్ తారాచంద్ నాయక్ గారి, అదేవిధంగా మల్కాపూర్ సర్పంచ్ ప్రకాష్ నాయక్ గారికి, మరి భోపాల్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ రవీందర్ నాయక్ గారికి, సూర్య నాయక్ గారికి, భోపాల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సింగ్ నాయక్ గారికి, మాజీ గారికి, మరి అందులో అందరికీ కూడా నాటకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పత్రికా సమావేశం ముఖ్య ఆదేశం ఏంటంటే, నిన్న అరవింద్ గౌరవ ఎంపీ గారు మరి ఈ పార్లమెంటరీ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని మరి మా గిరిజన బంజారా సోదరులు మా దాంట్లో కూడా చిచ్చు పెడదామని చెప్పేసి ఆయన ఎలక్షన్ ముందే 2014లో కానీ 2019లో కానీ మరి ఈరోజు 2024 పార్లమెంట్ ఎలక్షన్లో మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రతి మతంలో ఏ గురువు ఉన్నాడో ఈ గురువుని ఉద్దేశించి నిన్న అరవింద్ ఫౌండేషన్ ద్వారా శ్రీ మా రామరావు మహారాజ్ సంతసేవల రామరావు మహారాజ్ యొక్క 105 విగ్రహాన్ని మా బంజారా సోదరులకు అందించారు. సరే, విగ్రహాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ఆయనకు మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ 2019లో బిఎల్ఎన్ గార్డెన్లో శ్రీ సతచండీ యాగంలో మా రామరావు మహారాజును పిలిపించి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు మా మహారాజుకు మాట ఇచ్చి గిరిజనులకు కానీ బంజారా సోదరులకు నేను ఎంపినైతే అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పేసి మా మహారాజు ఒకటి ఏంటంటే, నిన్న అధర్మం గురించి మాట్లాడింది. మా రామరావు మహారాజ్ మా బంజారా సోదరులకు ధర్మాన్ని గురించి, సనాతన ధర్మ మార్గంలో నడిపించి మాకు ఈరోజు ఈ సమాజంలో పేరు ప్రఖ్యాత తెచ్చేటట్టు అన్ని మార్గాలు చూపెట్టిన మా మహారాజుకు ధర్మం అంటేనే ధర్మాన్ని నమ్ముతాడు, అధర్మాన్ని అసలే నమ్మాలి. కానీ నువ్వు మా మహారాజుని తీసుకొచ్చి ఆ రోజు 2019లో మా మహారాజు నువ్వు మాట ఇచ్చినావు, ప్రతి తాండకు నా ఎంపీ ఫండ్స్ నుంచి అన్ని డెవలప్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో అదేవిధంగా నిన్న మహారాష్ట్ర సంజయ్ రాథోడ్ ఆయన మినిస్టర్ ఏమో ఆయన వచ్చిండు. 2014లో మోడీ గారు మహారాష్ట్రలో బంజారా సోదరులకు రిజర్వేషన్ పెడతామన్నది, రిజర్వేషన్ కేటాయిస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీరేమో 2019లో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బంజారా సోదరులకు అన్ని విధాల ప్రతి జిల్లాలో బంజారా భవన్ నిర్మిస్తాము, అన్ని విధాలు ఆదుకుంటాము, ఏ కష్ట సుఖాలు వచ్చినా కానీ బంజారాలకు మేము ముందు ఉంటామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట మీద ప్రకారము మా రామరావు మహారాజ్ ఆశీర్వాదం ఇచ్చినాడు. నువ్వు తప్పకుండా గెలుస్తావని నేను దానికి ప్రత్యక్ష సాక్షి నేనే, ఎందుకంటే ఆ సత్యచరణ అక్కడ చేసింది నేనే. దానికి నువ్వు ఈ 5 సంవత్సరాలు మొత్తం పూర్తి చేసుకొని ఈ రోజు వరకు ఏ తాండలో కూడా అభివృద్ధి పనులు చేయకుండా, ఏ తాండలో ఏ గిరిజన కష్టసుఖాలు ఆదుకోకుండా, ఈరోజు ఎలక్షన్ ముందు ఇంకా మా రామరావు మహారాజుని తీసుకొచ్చి మీ స్వార్థం కోసం, మీ బీజేపీ పార్టీ కోసము మా మహారాజుని వాడుకోవద్దని చెప్పేసి నేను ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా బంజారాలకు మీరు గత 10 సంవత్సరాల్లో బీజేపీ కానీ ఈ గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ విధమైన మా బంజారాలకు డెవలప్మెంట్ ఇష్యూలో కానీ వాళ్ళ అభివృద్ధిలో కానీ ఏ కృషి చేయాలి. మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యం ఏదైతే అప్పుడు నిలబడ్డదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు మారుమూల ప్రాంతంలో ఉండి కష్టకాలంలో ఉంటే అప్పుడే వాళ్ళు గ్రహించి మెదక్ ఎంపీ ఉన్నప్పుడు గ్రహించి ఇమీడియట్గా అప్పుడు మాకు ఎస్టీలో చేర్పించి ప్రతి రాష్ట్రంలో మరి ట్రైబల్ స్కూల్స్ కానీ ట్రైబల్స్ హాస్టల్స్ కానీ ఇందరమ్మ పెట్టిందే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరేమో మా బంజారాలకు కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఏ విధంగా వీడాలి, మా తరఫున ఏ విధంగా రావాలి,
అని చెప్పేసి మా గురువులను వాడుకొని మా గురువు అంటే మా పంజాబ్ అందరికీ మార్గం చూపెట్టిన దైవం. ఆ దైవాన్ని మీరు ప్రత్యక్ష సాక్షిగా ఆయన భక్తి ఉన్నప్పుడే ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎంపైన తర్వాత ఆయన మాట ప్రకారము నీవు ఏ విధమైన చేయకుండా, ఏ డెవలప్మెంట్ చేయకుండా, మా మహారాజ్ చెప్పిన మాటలు ఏది పాటించకుండా ఈరోజు ఈ 2024 ఎంపీ ఎలక్షన్లో ఇంకా ఆయన పేరు వాడుకొని ఆయన విగ్రహాన్ని పంపిణీ చేస్తే నీ ఫౌండేషన్ ద్వారా మీకు మంచిదే. కానీ నువ్వు రాజకీయంగా నీ స్వార్థం కోసం, బీజేపీ పార్టీ కోసం వాడుకోవడం మాత్రం ఇంకా తప్ప అని చెప్పేసి పత్రిముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. డిక్లరేషన్లో సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఒకటి, ఎరకుల కార్పొరేషన్ ఒకటి, ఆదివాసీ కార్పొరేషన్ ఒకటి అని చెప్పి మేము ముందే డిక్లరేషన్ చేసినాం. ట్రైబల్స్ యొక్క అసెట్ ల్యాండ్ దాని విషయంలో రెగ్యులేషన్ చేసి వాళ్ళకు పూర్తిగా పట్టాకులు ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ చేసినాం. అదేవిధంగా పోడు భూమి విషయంలో ప్రత్యేక ఎవరైతే పోడు భూములు ఉన్నా దానికి కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ పెట్టడం ఉండేది. ఇవన్నీ మాకు రావాలంటే రేపు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీగా గిరిజనులందరూ మద్దతు తెలుపుతాం. ఆ మద్దతు తెలిపే గిరిజనులందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే నువ్వు వచ్చి ఏదో మా రామరావు మహారాజ్ విగ్రహాలు పంపిణీ చేసింది కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మా ప్రతి తాండలో జగదమ్మదేవి, సేవలాల్ మహారాజ్ మందిరాలు ఉన్నాయి. దాని పక్కన మేము ప్రతి తాండవాసులు రామరావు మహారాజ్ మందిరం కడతామంటున్నాం. మరి మీ కేంద్రం నుంచి మోడీకి చెప్పి ప్రతి తాండలో దేవాదాయ శాఖ నుంచి, కేంద్రం నుంచి డబ్బులు తీసుకురా, మా రామరావు మహారాజ్ మందిరాన్ని కట్టు, మేము స్వాగతిస్తాం. ప్రతి తాండకు 50 లక్షలు మందిరం కట్టేందుకు ఫండ్స్ తీసుకోరా, మేము స్వాగతిస్తాం. అసలు మా దైవాన్ని మాకు ఆయన ఆశీర్వాదంతో ఎంపీను. ప్రతి తాండలో గుడి కట్టిన తర్వాత విగ్రహాలు పంపిణీ చేయి. కానీ ముందు ఏదో మేమేమంటున్నా ఏ రోజైనా పోడుపట్ట భూముల విషయంలో రోడ్డు మీద ధర్నా చేసినావా? ధర్నా చేయలే. ఏ రోజైనా గిరిజనులకు కష్టకాలంలో ఆదుకున్నావా? ఆదుకోలే. నిన్న కాదు మొన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 3 గిరిజన యువకులు అంటే తాండలో వాళ్ళు మరణించి వాళ్ళంతా 3 పిల్లలు గల్లంత అయితే ఆ తాండంతా దుఃఖంలో ఉంటే నువ్వు వాళ్ళకు పరామర్శించకుండా ఇక్కడే మొన్న దుకాణం పెట్టుకొని నీ స్వార్థం కోసం ఇక్కడ గిరిజనులు విభజిస్తానని చెప్పేసి చేస్తున్నావు. ఇంతకుముందు గతంలో కూడా కేసీఆర్ చేసిండు. కేసీఆర్ చేసిన పాపానికి ఆయన తుంటే భక్తి ఎముకైపోయి ఇంత పడ్డాడు. రేపు కూడా మీకు కూడా ఇదే జరుగుతుందేమో బహుశా. ఎందుకంటే ధర్మం అధర్మం గురించి మాట్లాడేది నిన్న మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడు. ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది. మా గురువు చెప్పిండు, ధర్మాన్ని నమ్మినోడు నిలకడగా నిలబడతాడు, ధర్మాన్ని నమ్మనోడు అడుగును చేరుతాడు అని చెప్పేసి. ఎలక్షన్ గురించి కాకుండా డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయి, గిరిజనుల గురించి ఆలోచన చేయి. వాళ్ళ పోడు భూమి విషయంలో నీ మోడీ ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మరి బంజారా భూములను డెవలప్మెంట్ చేసినట్టు గతంలో ఇందిర జలప్రభ ఉండే ప్రతి ఒక్క గిరిజనుడు బోర్డు బాగు చేసుకొని బాగుపడ్డారు. అసలు 10 సంవత్సరాల్లో ఏ స్కీమ్ తీసుకురాకుండా, ఏం చేయకుండా స్వార్థం కోసం మాత్రం, మీ స్వార్థం కోసం, మీ పార్టీ స్వార్థం కోసం గిరిజనులకు మేము మీ దైవాన్ని మేము నమ్ముతాము, మీ దైవం విగ్రహం మేము పంచుతున్నామని చెప్పేసి విగ్రహం పంచుడు సార్. ఆయన గుడి కట్టు మేము ప్రతి తాండలో జగదమ్మ సేవలాల్ మహారాజ్ గుడి కట్టుకున్నాము, మా సొంతంగా కట్టుకున్నాము, ఇప్పుడు కూడా కట్టుకుంటాం మేమే. మా గిరిజన మా దైవం మా ఆశీర్వాదం ఉంటే. కానీ నీకంతా ఆయన మీద ప్రేమ, ధర్మం, ఆయన ఆశీర్వాదంతో గెలిచినావు కదా. ప్రతి తాండ గుడి కట్టి విగ్రహాలు మీరే ఇవ్వండి. కానీ ఎలక్షన్ కోసమే మీరు దాన్ని వాడుకొని ఇంకా ఎలక్షన్ తర్వాత మర్చిపోతామంటే కుదరదని చెప్పేసి పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఖండిస్తాం. మరి గౌరవ మన పార్లమెంట్ సభ్యులు
నిన్న నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారాలకు మరి మా సంత్ రామారావు మహారాజ్ బాపు గారి మరి విగ్రహాలను ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలి. మరి అరవింద్ ఫౌండేషన్ ద్వారా చేసుకున్నందుకు మేము స్వాగతిస్తాము. కానీ మీరు పార్లమెంట్ సభ్యులుగా ఈ గిరిజనులకు ఈ జిల్లాలో మరి ఏం అభివృద్ధి చేసిండ్రు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను. ఏ తాండాలో మరి రోడ్లు వేశారా, బడులు కట్టారా, స్కూళ్ళు పెట్టారా, దవాఖాన కట్టించారా, ఇల్లు ఇచ్చారా, మరి ఏం చేశారు? మరి ఇలా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అని తెలుసుకొని బంజారాలో ఏదైతే దేవుని నమ్ముతారో ఆ దేవుని మరి విగ్రహాలను చూస్తే అక్కడ గుడి ఎవరు కట్టిస్తారండి? ఆల్రెడీ బంజారాలో మా ప్రతి తాండాలో జవహర్లాల్ మహారాజ్ దుర్గామాత గుళ్ళను మేము కట్టుకున్నాం. ఇలా నువ్వు ఎలక్షన్ వచ్చినాయని సెంటిమెంట్తో ఓట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఎంపీ గారు మీరు ఈ విధంగా చేయకూడదు. రాజకీయము మీరు రాముని పేరు, రామారావు మహారాజ్ పేరు, శివలాల్ మహారాజ్ పేర్ల మీద ఓట్లు అడగడం కరెక్ట్ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇందిరాగాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఇలా కాంగ్రెస్ పార్టీ వలన ఇలా గిరిజనులు ఇవాళ ఈ కాంగ్రెస్ భవన్లో మేము మాట్లాడుతున్నామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఇలా రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాలు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ, గిరిజనులకు ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, స్కూళ్ళు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేయించింది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాల మా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఇలా 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు మరి ఉద్యోగాలు ఇచ్చారా, రిజర్వేషన్ ఇచ్చారా? మేము రిజర్వేషన్ 12% రిజర్వేషన్ పెంచమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే పక్కన పెట్టేశారు. ఇలా ఒక పక్కన రిజర్వేషన్ తీసేయాలనే కుట్రతో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఈ దేశంలో 15 కోట్ల జనాభా గిరిజనులు బంజారాలది ఉంది. మరి అందరికీ రిజర్వేషన్ మీరు ఎందుకు కల్పించలేదు? మరి తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రలో ఒక రకంగా, మరి అదేవిధంగా కర్ణాటకలో ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, మధ్యప్రదేశ్లో ఒక రకంగా మరి బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. ఇలా బంజారాలకు మరి ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండు సోదరులకు కొట్లాట పెట్టి ఇలా మీరు లబ్ధి పొందలేదా? బంజారాలను మరి రిజర్వేషన్ తీసేయాలని అక్కడ స్వయం బాబురావు ద్వారా మీరు చెప్పించలేదా? ధర్నాలు చేయించలేదా? మరి పార్లమెంట్లో మరి మీరు అప్లికేషన్లు తీసుకోలేదా? మరి ఇవాళ నిజామాబాద్లో మరి బంజారాలు గుర్తొచ్చిండ్రా అరవింద్ గారు? మరి ఇన్ని రోజులు లేనిది మీరు ఇలా బంజారాల మీద మరి ముసలి కన్నీరు కాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. బంజారాలు మీకు నమ్మే ప్రసక్తే లేదు. మరి కేసీఆర్ గారిని పట్టినటువంటి గతి మీకు పడుతుంది. మీరు జాగ్రత్త. మరి బంజారాలను ఏమి చేయకుండా, బంజారాలకు అభివృద్ధి చేయకుండా ఇలా బంజారాలతోని కొంతమందిని మరి మా పూజారులతో మరి కలుపుకొని మీరు ఇలా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని మేము ఖచ్చితంగా బంజారాలందరూ మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపిస్తారని మరి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అరవింద్ గారు మీరు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను. మరి తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఈ 5 ఏళ్లలో మీరు చేయవలసింది, ఇల్లు కట్టించాల్సింది, మీరు అభివృద్ధి చేయాల్సింది. కానీ ఇవాళ రేపు నోటిఫికేషన్ అనగా మీరు ఇలా వచ్చి మరి గిరిజనుల ద్వారా మరి గిరిజనులకు మీరు మభ్యపెడుతున్నారు. దీన్ని మేము జస్టిషియల్ ద్వారా మరి తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలియజేస్తుంది. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరి మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకొని ఇటు రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ముందుకెళ్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అన్నీ నెరవేరుస్తాము. మరి ఈ ప్రభుత్వానికి 90 రోజులు అయింది. మరి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత ఒకటి ప్రతిదీ కూడా నెరవేర్చడానికి ఈ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మరి దేశంలో రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి కావాల్సి ఉండగా మరి ఒకటి మరి అరవింద్ గారు మీరు మరి బంజారాలకు మభ్యపెట్టి ఇలాంటి విగ్రహాలు ఎన్ని ఇచ్చినా బంజారాలు మీకు కానీ మీ పార్టీ కానీ లొంగే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముగిస్తున్నాను. జై జై కాంగ్రెస్. నిన్న ఎంపీ అరవింద్ గారు సేవలాల్ మహారాజ్, రామ్ మహారాజ్ మహానీయుడు అని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. కానీ గత 5 సంవత్సరాలలో నీ ఎంపీ కాలం ఉన్న రోజుల్లో ఏ దండకైనా ఏ గూడెంకైనా పోయినవా, ఎక్కడన్నా అభివృద్ధి గురించి మాట్లాడినవా, ఇలా బాగోగాలు చూసినవా? ఏ ముఖం పెట్టుకొని రామ్ మహారాజు ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి రామ్ మహారాజు, శివలాల్ మహారాజు ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగే విధంగా ఇంతకుముందు రైతులకు పసుబోర్డు తెస్తాయని బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన రైతుల్ని ఇప్పుడు మళ్ళీ మన బంజారా నాయకుడిని మోసం చేద్దామన్న ఆలోచన పెట్టుకొని మళ్ళీ ఇంకెంతమందిని మోసం చేస్తావు? అరవింద్ గారు, నీకు అది తగది. నీ రూపాయలు చెల్లినాయి. నువ్వు ఎన్ని మాట్లాడినా ఎవరు నిన్ను నమ్మరు. ఎన్ని బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా నమ్మరు. నువ్వు అభివృద్ధి చేయి. బంజారాల గురించి వాళ్ళ గురించి ఏం చేసినావు 5 సంవత్సరాల వల్ల? నేను వీడియోలు విన్నా. నేను రాత్రి టీవీలో ఇల్లు ఇచ్చినాం, ఉజ్వల భవిష్యత్తు చేసినాం అని చెప్తున్నావు. ఎక్కడ ఇల్లు ఇచ్చినావు, ఎక్కడ కట్టినావు, ఎక్కడ పార్లమెంట్ పరిధిలో ఏం చేసినావు అన్నది ఒకటి నిరూపించు. నీ గురించి మేము ఆలోచన చేస్తాం. దాన్ని కలిగొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయకు, ఖబర్దార్ అని చెప్తున్నాం. నీవు ఇంకా మూకలు చెల్లి దగ్గర పడ్డది. ఎంతో మందిని మోసం చేస్తూ ఉన్నావు. బంజారాను మోసం చేస్తే మోసపోరు, మోసపూర్తి కారు. వాళ్ళు నమ్మేది కాంగ్రెస్ పార్టీనే నమ్ముతారు, కాంగ్రెస్ పార్టీ వెన్నంటనే ఉంటారు. చంద్రశేఖరరావుని నమ్మి ఎంత నష్టపోయిందో వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ నేను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతనే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ నీకు ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎవరిని కూడా మోసపూర్తి మాటలతోని మోసం చేయకు. రైతుల్ని మోసం చేసిన పసుబోర్డు తెస్తాని ఎక్కడ తెచ్చినావు, ఎక్కడ పెట్టావు చూపించు. మేము దానికి మీకు ఏకీభవిస్తాం. నీ వెనుక కూడా ఉండటానికి ఆలోచన చేస్తాం. కానీ ఇటువంటి కల్లిగొల్లి మాటలు మాని ప్రజా జీవితంలో మంచి మాటలు చెప్పి మంచి 4 ఇచ్చేసి మీ నాన్నలాగా బతికే విధం నేర్చుకో అని చెప్పి మనం చేస్తున్నాం. ఢిల్లీలో సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్, జగదాంబాదేవి గుడి కట్టించి ఢిల్లీలోనే పెద్ద బంజారా భవన్కు స్థలం కేటాయిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంటు భూమి ఉన్నదే మా బంజారాలది, లక్కీషా బంజారా అని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ కట్టాలందుకు మా లక్కీషా బంజారా భూమి ఎక్కడ ఉంది. ఢిల్లీలో పార్లమెంట్ భూమి మాదే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ కూడా మొత్తం అంతా బంజారాలది. ఆ బంజారా హిల్స్లో కూడా మీరు పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు. మరి బంజారా హిల్స్లో మాకు గుడి సంత్ సేవలాల్ మహారాజ్, జగదంబాదేవి, మరి మా రామరావు మహారాజ్ గుడికి కూడా బంజారా హిల్స్లో ఇక్కడ మరి పార్లమెంట్లో సభ్యుడిగా కాదు. ఇప్పుడు ఇక్కడ 4 రోజులు అయితే దిగిపోతావు. 4 రోజులైనా కూడా ఢిల్లీలో స్థలం కేటాయించి గుడి కోసం ఢిల్లీలో ఒక 20 కోట్లు, ఒక 100 కోట్లు డెవలప్మెంట్ గుడి కోసం ఫండ్స్ శాంక్షన్ చేయాలి అని చెప్పేసి ఈ పత్రిక అయినా కొద్దిగా న్యాయం చేసినాడు అవుతావు. అప్పుడు ఏదైతే మోడీ గారు మా మహారాజుకు మాట ఇచ్చిందో మా మహారాజు ఆశీర్వాదంతో నువ్వు గెలుస్తావు. ఈ పని చేయి. అయితే మీకు ధర్మం నీకు పాటించినట్టు అవుతారు, లేకుంటే అధర్మం కింద వెళ్ళిపోతారు. అధర్మం గురించి మాకు తెలుసు, మా మహారాజుకి తెలుసు. మా అందరం మేము ఆ మార్గంలో నడిచినాం. ఆ మార్గాన్ని మీరు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది, లేకుంటే కేసీఆర్ పట్టుకుని పడుతుందని చెప్పేసి తెలియదు.
చాయ్ తీసుకో